Hey guys, this is Andriod and you're watching Akcloudy. So guys, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సూపర్ కూల్ మినిమలిస్టిక్ యాప్స్ ప్లస్ ప్రొడక్టివ్ యాప్స్ గురించి చెప్పబోతున్నాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్టర్ ఎ షార్ట్ ఇంట్రో. సో గైస్, మన లిస్ట్లో మనకి ఫస్ట్ యాప్ ఏంటంటే మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో ఉన్న ఒక చిన్న ఆప్షన్ని మన స్మార్ట్ ఫోన్స్లోకి ఎలా తీసుకోవాలో వచ్చే ఒక యాప్. సో యాప్ పేరు వస్తే మనకి ట్యాప్. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పెషల్ చెప్పేది ఏంటంటే ఈ యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు, ఇది XDR డెవలపర్స్ యాప్. సో జస్ట్ ఏం చేస్తానంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి మనం పర్మిషన్స్ ఇచ్చుకోవాలి. సో ఇన్స్టాల్ సర్వీస్లోకి వెళ్ళేసి ట్యాప్ని ఆన్ చేయాలి. సో పర్మిషన్స్ని సింపుల్ పర్మిషన్స్, భయపడాల్సిన అయితే అవసరం లేదు. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత యాప్లోకి రండి. సో సింపుల్ యాక్షన్స్లోకి వెళ్ళేసేసి ఇక్కడ మనకి యాక్షన్స్ అంటే ఏంటిదని ఒక చిన్న షార్ట్ ఫామ్లో ఇచ్చింది, మనం చదువుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి. సో ఈ యాక్షన్స్ అయితే మనకు అవసరం లేదు. ఇక్కడ మనము యాక్షన్ మీద ప్రెస్ చేస్తాం, మనకి ఏ యాక్షన్ లోడ్ అవ్వాలని. సో లాంచర్ అంటే యాప్ లాంచ్ కావాలా, లేదంటే అసిస్టెంట్ కావాలా, లేదంటే కెమెరా లాంచ్ అవ్వాలని. సో లేకపోతే యూటిలిటీస్లో మనకి ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వాలా, లేకపోతే వేరే సపరేట్ యాక్షన్, ఓపెన్ నోటిఫికేషన్, క్విక్ సెట్టింగ్స్, లేదంటే హోమ్కి వెళ్ళాలా, లేదంటే ఏదైనా కానీ. సో నేనేం ఇస్తున్నానంటే జస్ట్ స్క్రీన్ షాట్ ఇచ్చేస్తున్నా. సో స్క్రీన్ షాట్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత సపోజ్ నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను, కానీ నాకు స్క్రీన్ షాట్ తీయాలంటే జస్ట్ ఏం లేదు, నేను ఫోన్ని పట్టుకొని ఇంకా వెనకాల డబుల్ ట్యాప్ చేస్తాం, స్క్రీన్ షాట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనకి స్క్రీన్ షాట్స్ మనకి ఏ యాప్ అనేది కాదు, నార్మల్గా ఒక యాప్ అనేది ఓపెన్ చేస్తాం. సో ఈ ఇన్స్టాగ్రామ్ చూసేది నాదే, మీరు ఇంకా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి, ఇది ఫ్రీయే కాబట్టి. ఇంకా నేను ఇలాంటి కూల్ పోస్ట్ పెడతాను కాబట్టి మీరు ఫాలో చేయొచ్చు, వర్త్ ఇట్. సో ఇంకా మనము ఒకవేళ స్క్రీన్ షాట్ తీయాలంటే ఏం చేస్తామంటే జస్ట్ సింప్లీ డబల్ ట్యాప్ చేస్తే మనకి స్క్రీన్ షాట్ అనేది తీసేసుకుంటుంది. సో ఇది మన ఫస్ట్ ట్రిక్. అండ్ గైస్, మన లిస్ట్లో నెక్స్ట్ కూల్ యాప్ ఏంటంటే మనకి కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే జస్ట్ నార్మల్గానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. సో మనకు ఒక పోస్ట్ చూస్తే, ఈ పోస్ట్ చూసాం, ఇక్కడ మనకి ఈ హ్యాష్ ట్యాగ్స్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఏం లేదు, స్క్రీన్ షాట్ తీయాలి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత షేర్ వచ్చేసేసి షేర్ చేయాలి. అది ఏ షేర్ కంటే ఇక్కడ కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ అనే యాప్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఆ స్క్రీన్ షాట్ అనేది మనకి ఆ యాప్లోకి వెళ్ళేసి మనకి ఏ టెక్స్ట్ని అయితే కాపీ చేయాలో మనకి అదే చూపిస్తుంది. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయి ఉంటాం కదా మనం నార్మల్లీ. సో ఇంగ్లీష్ అయిన తర్వాత మనము ఎక్కడైతే కావాలో అక్కడ ట్యాప్ చేసేస్తే మనం వచ్చేస్తుంది. సో దాని నుంచి వచ్చిన కాపీ అంటే ఆ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ అనేది మనకి కాపీ అయిపోతుంది. సో ఇలా సో మనకి చూస్తే మీరు ఇలా మనకి ఆన్ రైట్ సైడ్ అంటే ఉన్న టెక్స్ట్ అంతా మనకి కాపీ అయిపోతుంది, ఎక్సెప్ట్ ఫోటో. ఈవెన్ మన ఏదైనా ఫోటోలో టెక్స్ట్ తీయాలన్నదంటే ఇక్కడ చూస్తున్నట్టే దీన్ని కాపీ చేయాలన్నా కానీ మనకి ఈ యాప్ అనేది ఫోటో తీసేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ కూల్ యాప్ ఏంటంటే మనకి ఇది చాలా సింపుల్గా మనకి వితౌట్ యాడ్స్ ఎటువంటి ఉండదు. సో మనం నార్మల్గా ఫోన్స్లో చూస్తే మనకి ఆక్సిజన్ వాయిస్ అంటే OnePlus ఫోన్స్ ఇలాంటి ఫోన్స్లో చూస్తే మనకి ఇక పైన టాగుల్స్లోనే మనకి స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు నేనేంటంటే నాది సామ్సంగ్ అంటే One UI వాడుతున్నాను కాబట్టి నాకు రాదు. సో మనకి కొన్ని ఫోన్స్లో అంటే గేమింగ్ లాంచర్లో నుంచి రికార్డింగ్ చేయాలి. సో మనకి అంత అవసరం లేకుండా జస్ట్ సింప్లీ ML అనే యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. అలానే వీడియో కింద ఉన్న డైరెక్ట్ లింక్ కావాలంటే లింక్ ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇంతే వస్తుంది. సో యూ హ్యావ్ నో రికార్డింగ్ సెట్, మనకి ఎటువంటి యాడ్ కానీ ఎటువంటిది రాదు. జస్ట్ సింప్లీ రికార్డ్ అని ప్రెస్ చేసిస్తే మన రికార్డ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ద రికార్డ్ సర్వీస్ ఈజ్ రన్నింగ్ అని. సో ఇంత సింపుల్ కూల్గా ఉంటుంది కాబట్టి మీ ఫోన్లో ఇది ఒక ఉండాల్సిన యాప్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలానే మీరు ఏదైనా చేయాలనుకున్న ఇంకా అలానే చూస్తే మనకి 3 డాట్స్ వచ్చేస్తే ఇక్కడ సెట్టింగ్స్లో మనకు కావాల్సిన సెట్టింగ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఎంత అవసరం లేదు. చూస్తే రికార్డింగ్స్లో మనం కౌంట్ డౌన్ పెట్టుకోవచ్చు. ఇంకా అలానే మీకు గీకీస్ అయితే మీకు తెలిసే ఉంటుంది. సో గైస్, ఇంకా నెక్స్ట్ యాప్లోకి పోయే ముందు ఏం చెప్పేది ఏంటంటే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇటువంటి కూల్ యాప్స్ని పెడతాను కాబట్టి, అంటే మీరు వీడియో చూస్తున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల
మీకు యూజ్ అయితే తప్పించి వేరే అయితే ఏం లేదు. సో ఇంకా గైస్ ఇంకా అయిపోయింది కదా. సో ఇంకా నెక్స్ట్ యాప్ ఏంటంటే మనకి డూప్లికేట్ క్లీనర్. ఎందుకంటే మనం నార్మల్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకుంటాం మన ఫోన్స్లో, లేదంటే పిచ్చి పిచ్చి ఫోటోలు అంటే డబల్ ఫొటోస్ ఉంటాయి కదా, అంటే మన ఫోన్లో జంక్ అనేది ఎక్కువైపోయినప్పుడు ఈ యాప్ మనకి యూజ్ అవుతుంది. సో జస్ట్ సింప్లీ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసేస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. సో జస్ట్ ఏం లేదు, ఇమేజెస్ని లేదంటే ఆడియోస్ని, వీడియోస్ని, అంటే డాక్యుమెంట్స్ని ఏదైనా కానీ మన వీడియో సెలెక్ట్ చేసుకొని స్కాన్ డూప్లికేట్ ఇమేజెస్ అని కొడితే మన ఫోన్లో అవసరం లేని ఫొటోస్ లేదంటే డూప్లికేట్ ఫొటోస్ ఉంటే మనకి అంటే ఈజీగా స్కానింగ్ చేసుకొని మనకి చూపిస్తుంది. ఇట్లా జస్ట్ డిలీట్ మీద ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో మీరు ఇలా ఫైల్స్ని అంటే ఫొటోస్ని లేదంటే ఎటువంటిదైనా కానీ డిలీట్ చేసేసుకోవచ్చు ఇలా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సో ఇంకా లాస్ట్ ఒకసారి అయితే చెప్పాలని చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సో గైస్ దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్.